अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अर्रहीकुल मख्तूम। మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. దైవ దౌత్య శకం. ప్రథమ దశ. దైవ సందేశ ప్రచార యత్నం. రహస్య సందేశ ప్రచారానికి సంబంధించిన 3 సంవత్సరాలు. మక్కా అరబ్బుల ధార్మిక కేంద్రం అన్న విషయం మనకు తెలిసిందే. ఇది కాబా సంరక్షకులకు తోడు ఎంతో గౌరవభావంతో చూడబడే విగ్రహాల పరిరక్షకులు కూడా నివసించే నగరం. అందుకని సుదూర ప్రాంతాల కంటే మక్కాలో సంస్కరణలు చేపట్టడం కొంత కష్టంతో కూడుకున్న పని. కష్టాలను కడగండ్లను ఎదుర్కొనే దృఢచిత్తులే ఈ కార్యాన్ని చేపట్టగలరు. ఈ పరిస్థితి దృష్ట్యా మక్కాలో హఠాత్తుగా సంచలనం చెలరేగకుండా ఉండాలంటే దైవ సందేశ ప్రచార కార్యక్రమాన్ని రహస్యంగా ప్రారంభించాలన్నది దైవాభీష్టం. ప్రప్రథమ ఇస్లాం ధర్మ అనుయాయులు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందస్తుగా తనతో లోతైన సంబంధ బాంధవ్యాలు గల దగ్గరి వ్యక్తులకు ఇస్లాం ధర్మాన్ని బోధించాలి అనేది ఎంతో సహజమైన విషయం. అంటే తన కుటుంబ సభ్యులకు, మిత్రులకు ఇస్లాం ధర్మాన్ని బోధించడం అన్నమాట. కనుక సల్లల్లాహు అలైహి వసల్లం మొట్టమొదటగా వారినే ఎంచుకొని ఇస్లాం ధర్మం వైపునకు పిలవడం జరిగింది. ఇలా ప్రారంభంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సత్కార్యాల విషయంలో తనకు తోడు నీడగా ఉంటూ సత్యం, సదాచారాల వైపునకు మొగ్గు చూపుతూ తన సత్యసంధతను శంకించకుండా సతతం తనకు తోడు నీడగా ఉండేవారినే ఇస్లాం ధర్మం వైపునకు ఆహ్వానించారు. ఇదే కాదు, ఎవరినైతే ఇస్లాం ధర్మం వైపునకు ఆహ్వానించారో వారిలోనూ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సత్యసంధత, ఔన్నత్యం, హృదయ నైర్మల్యం విషయంలో ఏమాత్రం అనుమానం లేని కొందరు వెంటనే ఆయన ఆహ్వానాన్ని అంగీకరించి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. వీరు ఇస్లామియా చరిత్రలో సాబివున్ అల్ అవ్వలీన్, ప్రప్రథమంగా అడుగు ముందుకు వేసిన ఘనులుగా కీర్తించబడుతున్నారు. వీరిలో ప్రముఖంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య ఉమ్ముల్ మోమినీన్, ముస్లిముల మాతృమూర్తి హజరత్ ఖదీజా రజియల్లా అన్హా బిన్తే ఖౌలీద్, ఆమెచే స్వాతంత్రం పొందిన బానిస హజరత్ జైద్ బిన్ సాబిత్ రజియల్లా అన్హా బిన్ షర్జిల్ కల్బీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పినతండ్రి కుమారుడు హజరత్ అలీ రజియల్లా అన్హు బిన్ అబూ తాలిబ్. ఈయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంరక్షణ పోషణల్లో ఉండిన బాలుడు. సల్లల్లాహు అలైహి వసల్లం గారి మిత్రుడు హజరత్ అబూబకర్ సిద్దిక్ రజియల్లా అన్హు. వీరందరూ మొదటి రోజునే ఇస్లాంను స్వీకరించి ముస్లిములైన వారు. ఆ తరువాత హజరత్ అబూబకర్ సిద్దిక్ రజియల్లా అన్హు ఇస్లాం ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన స్వభావం హృదయాలను ఆకట్టుకునే స్వభావం. దానికి తోడు ఆయన సున్నిత మనస్కుడు, సద్గుణ సంపన్నుడు, నైతికతకు మారుపేరు, విశాల హృదయుడు. ఆయన గారి ఈ గుణాలు, సాత్వికత, దూరదృష్టి, వ్యాపారం, సత్సంబంధాన్ని చూసి ప్రజలు ఆయన వద్దకు వచ్చిపోవడం కద్దు. కాబట్టి ఆయన తన వద్దకు వచ్చిపోయే వారిలోనూ నమ్మకం గల మిత్రులకు ఇస్లాం ధర్మాన్ని బోధించనారంభించారు. ఆయన కృషి ఫలితంగా హజరత్ ఉస్మాన్ రజియల్లా అన్హు, హజరత్ జుబైర్ రజియల్లా అన్హు, హజరత్ అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రజియల్లా అన్హు, హజరత్ సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లా అన్హు, హజరత్ తల్హా బిన్ ఉబైదుల్లా రజియల్లా అన్హులు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. ఈ మహానుభావులు ఇస్లాంకు ముందట నిలిచి పరిరక్షించే దళంగా పనిచేసిన వారు. ప్రారంభంలో ఇస్లాం స్వీకరించిన వారిలో హజరత్ బిలాల్ హబషీ రజియల్లా అన్హు కూడా ఉన్నారు. తర్వాత హజరత్ అబూ ఉబైదా, ఆమిర్ బిన్ జర్రాహ్, అబూ సల్మా బిన్ అబ్దుల్ అసద్, అర్కం బిన్ అబిల్ అర్కం, ఉస్మాన్ బిన్ ముఆజ్ మరియు ఆయన ఇద్దరు సోదరులు ఖుదామా మరియు అబ్దుల్లాలు, ఉబైదా బిన్ హారిస్ బిన్ ముతల్లిబ్ బిన్ అబ్దే మునాఫ్, సయీద్ బిన్ జైద్,
ఆయన భార్య అంటే హజరత్ ఉమర్ రజల్లా అన్హు గారి సోదరి ఫాతిమా బిన్తే ఖత్తాబ్ మరియు ఖబ్బాబ్ బిన్ అరత్, అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లా అన్హులు ఇంకా ఎందరో వ్యక్తులు ముస్లిములయ్యారు. వీరంతా ఖురైష్ తెగల శాఖలన్నింటికీ చెందినవారే. ఇబ్నే హిషాం వారి సంఖ్య 40 కంటే అధికంగా ఉందని రాశారు. కానీ వారిలో కొందరిని ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించిన వారిలో చేర్చడం సందేహాస్పదమైన విషయం. ఇబ్నే ఇస్హాక్ కథనం ప్రకారం ఆ తరువాత స్త్రీ పురుషులు గుంపులు గుంపులుగా ఇస్లాంలో చేరిపోతున్న విషయం ఎట్టకేలకు మక్కాలో చర్చనీయాంశమైంది. వీరంతా రహస్యంగా ముస్లిములుగా మారిన వారు. దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం కూడా వారికి ధార్మిక బోధన, వారి మార్గదర్శకత్వం కోసం రహస్యంగానే వారిని ఓ చోట చేర్చేవారు. ఎందుకంటే సందేశ ప్రచార కార్యం అప్పటి వరకు వ్యక్తిగతంగా తెరమరుగునే నడుస్తుంది కనుక. ఇటు ఖురాన్ ముదస్సిర్ సూరా అధ్యాయం ప్రారంభ ఆయతులు అవతరించడంతోనే దైవవాణి క్రమబద్ధంగా ఊపందుకుంది. ఈ కాలంలో మొదట చిన్న చిన్న ఆయతులు అవతరించనారంభించాయి. ఇవి మనోహరమైన ఒకే తీరు ప్రాసాక్షరాలతో అంతం కావడం మూలంగా హృదయాలను ఇట్టే ఆకర్షించి మనస్సుకు ఓ రకమైన శాంతిని చేకూర్చేవి. ఇదే కాదు, ఈ ఆయతులలో మనస్సును పరిశుద్ధపరిచే సుగుణాలను, ప్రాపంచిక వ్యసనాల్లో సుఖభోగాల్లో చిక్కుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి చెప్పడం, స్వర్గ నరక పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించడం జరిగింది. ఈ దివ్యవాణి వాక్యాలు విశ్వాసుల్ని అప్పటి మానవ సమాజానికి అతీతంగా మరో ప్రపంచంలో ఉన్నట్లు అనుభూతిని కలుగజేసేవి. నమాజ్ ప్రారంభంలో అవతరించిన దివ్యావిష్కృతిలో నమాజ్ ఆదేశం కూడా ఉంది. మకాతిల్ బిన్ సులైమాన్ కథనం ప్రకారం ఇస్లాం ప్రారంభ దశలో అల్లాహ్ 2 రకాతులు ఉదయం, 2 రకాతులు సాయం సమయంలో నమాజులు ఫర్జు చేశారని ఉంది. దీనికి కారణం దైవాదేశం ఇలా ఉందని చెబుతారాయన. ఉదయం సాయంత్రం నీ ప్రభువును స్తుతిస్తూ ఆయన పరిశుద్ధతను కొనియాడు. ఇబ్నే హజర్ కథనం ప్రకారం ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం, ఆయన అనుచరగణం, సహబా మేరా సంఘటనకు పూర్వమే నమాజ్ చేసేవారు. అయితే 5 పూటల నమాజు కంటే ముందు ఏ నమాజ్ అయినా విధిగా చేయబడిందా లేదా అన్న విషయంలో ధర్మవేత్తల నడుమ అభిప్రాయ భేదాలున్నాయి. కొందరు సూర్యోదయానికి పూర్వం మరియు సూర్యాస్తమయం తరువాత ఒక్కో నమాజు విధిగా చేయబడిందని వాదిస్తారు. హారిస్ బిన్ ఉసామా ఇబ్నే లహియా మాధ్యమంగా హజరత్ జైద్ బిన్ హారిస్ మహాప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం గారు ప్రవచించారని ఉటంకిస్తూ దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వద్దకు ప్రారంభంలో దివ్యావిష్కృతి వచ్చినప్పుడు హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం వచ్చి ఆయనకు సల్లెల్లాహు అలైహి వసల్లంకు వుజూ చేసే విధానాన్ని నేర్పారు. వుజూ అయిన పిదప చేతిలో కొంచెం నీరు తీసుకొని మర్మాంగంపై చల్లారు. ఇబ్నే మాజా ఇదే భావం వచ్చే మరో ప్రవచనాన్ని ఉల్లేఖించడం జరిగింది. బరా బిన్ ఆజిబ్, ఇబ్నే అబ్బాస్ రజియల్లా అన్హులు కూడా ఇలాంటి హదీసులనే ఉల్లేఖించారు. ఇబ్నే అబ్బాస్ రజియల్లా అన్హు ఉల్లేఖించిన హదీసు ప్రవచనంలో ఈ నమాజు మొదట విధి అయిన నమాజులకు చెందిన నమాజే అని చెప్పడం జరిగింది. ఇబ్నే హషాం కథనం ప్రకారం ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం మరియు సహబా అనుచరులు నమాజు వేళల్లో కొండ సానువుల్లోకి వెళ్ళి వారి జాతి కంటబడకుండా నమాజు చేసేవారు. ఓసారి అబూ తాలిబ్ దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం మరియు హజరత్ అలీ రజియల్లా అన్హు కలిసి నమాజు చేస్తుండగా చూశారు. అడిగి తెలుసుకోగా యథార్థం ఏమిటో తెలిసిపోయింది. అప్పుడు ఆయన కుమారునితో దానిపైనే స్థిరంగా ఉండమని ఉద్బోధించారు. ఖురైష్కు చూచాయగా అందిన సమాచారం. ఈ ఘట్టంలో జరిగిన దైవ సందేశం ప్రచారం వ్యక్తిగతంగా రహస్యంగా జరుగుతున్నప్పటికీ ఖురైష్ దీన్ని చూచాయగా తెలుసుకోవడం జరిగిందన్న విషయం, వారు దీనికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదన్న విషయం
వివిధ సంఘటనల ద్వారా తెలుస్తుంది. ముహమ్మద్ గజాలి గ్రంథస్థం చేసిన విషయం ప్రకారం ఈ వార్తలు ఖురైష్కు చేరిపోయాయి. అయితే ఖురైష్ దానికి ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వలేదు. బహుశా వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కూడా దైవత్వపు హక్కుల గురించి చర్చించే ఉమియా బిన్ అబీ సలత్, ఖుజ్ బిన్ సాయిదా, అమ్రు బిన్ నుఫైల్ వగైరాల్లాంటి ఓ వ్యక్తిగానే ఉపేక్షించడం జరిగిందేమో. అయితే ఖురైష్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రాచుర్యం, ప్రభావ వ్యాప్తి గురించి శంకించడం మాత్రం జరిగింది. వారి దృష్టి ఇతర సంఘటనలు, వాటి పరిణామాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సందేశ ప్రచారంపై కూడా నిలిచిపోయింది. 3 ఏళ్ల వరకు ఈ దైవ సందేశ ప్రచార కార్యక్రమం రహస్యంగా, వ్యక్తిగతంగా సాగింది. ఈ నడుమ విశ్వాసుల ఓ జమాఅత్ వర్గం తయారైపోయింది. ఈ జమాఅత్ సోదరభావం, పరస్పర సహాయ సహకారాలను అందించుకుంటూ అల్లాహ్ సందేశాన్ని ప్రజలకు అందిస్తూ పోయింది. అదే కాదు, ఈ సందేశానికి ఓ స్థాయిని కూడా కల్పించాలనే దృఢ సంకల్పంతో ఉంది. ఆ తరువాత అవతరించిన దైవవాణిలో దైవ ప్రవక్తను బాహాటంగా తన జాతికి సత్య ధర్మాన్ని బోధించమని, వారిని దైవ మార్గం వైపునకు పిలువమని, అసత్యంతో ఢీకొనమని, విగ్రహాల యథార్థతను బట్టబయలు చేయమని ఆదేశించడం జరిగింది. వీటిని గురించి మనము తర్వాతి పుటల్లో తెలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.